ఈ శునకం చాలా తెలివైనది, మనుషుల కన్నా తెలివైనది. కాని ఇది మొండిది మరియు అల్లరి చేసేది. ఈ శునకం ఈ మహిళది. అదే సమయంలో ఒక బాలుడు వార్తాపత్రికలు అమ్ముతున్నాడు. శునకం ఆ బాలుడి నుండి వార్తాపత్రికను తీసుకుంటుంది. అప్పుడే శునకం ఒక పోస్ట్ మ్యాన్ వెంట పడుతుంది. ఆ పోస్ట్ మ్యాన్ ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోతున్నాడు. అప్పుడే నిరుద్యోగి అయిన ఒక వ్యక్తి కన్ను ఆ శునకంపై పడుతుంది. ఈ శునకం ధర చాలా ఎక్కువ కాబట్టి అతను ఆ శునకాన్ని దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. ఈ శునకం పేరు రాజు. అతను ఇంటికి వచ్చినప్పుడల్లా అతను ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే భూకంపం వచ్చినట్లు అనిపించేది. అతని ప్రవర్తన అందరికన్నా భిన్నంగా ఉండటం వలన ఇంట్లోని వారందరూ రాజుతో విసిగిపోయారు. ఇల్లు కదలికను బట్టి ఇంట్లో ఉన్నవారికి రాజు వస్తున్నాడని తెలిసేది. అందువల్ల వారంతా తినే వస్తువులన్నీ దాచిపెట్టేవారు మరియు రాజును ఇంట్లో నుండి బయటకు పంపేవారు. రాజు యజమాని అతన్ని చాలా ప్రేమించేవాడు, కానీ రాజు ఎవరి మాట వినకపోవడం వల్ల అతను కూడా రాజును ఇంట్లో నుండి బయటకు పంపేవాడు. కొన్ని రోజుల తర్వాత యజమాని ఇంట్లో చాలా మంచి వంటకాలు తయారు చేయబడ్డాయి. చాలా మంది అతిథులు కూడా వచ్చారు. కానీ రాజు కన్ను టేబుల్ మీద ఉన్న రాజు భోజనంపై పడింది. రాజు నోరు ఊరింది. కొద్దిసేపటి తరువాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మరియు బంధువులు అందరూ ఫోటో దిగడానికి నిలబడ్డారు. అప్పుడే రాజు లెగ్ పీస్ను నోటిలో పెట్టుకుని పక్కన నిలబడ్డాడు. రాజు నోటిలో లెగ్ పీస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.